Smoking and drinking is injurious to health. అరే మొన్న కత్తిస్తానన్న ఈరోజు కూడా చెప్పవా? చెప్తాన్రా. అవును, నిజంగా జరిగింది కదా అన్నావు కదా, అవునరా. ఎక్కడ జరిగిందిరా? విశాఖపట్నం రా. అయితే ఇంకేం మొదలుపెట్టు. అనియా, మీ ఇద్దరి గురించి బిస్కెట్లు తెస్తున్నాను. రే దెబ్బా, ఈరోజు ఓపెన్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కదా, ఎన్ని మార్కులు వచ్చారా? హాఫ్ మైండ్ కూడా కింద వస్తాయి, 0 ఫెయిల్ అయిపోయి ఉంటాడు. సున్నాయే వచ్చిందిరా. అందరూ నన్ను పిచ్చోడు పిచ్చోడు అంటున్నారు. నేనేం పిచ్చోడులా లేను, అయినా నన్ను పిచ్చోడినే అంటున్నారు. ఎవరు నాతో స్నేహం చెయ్యట్లేదు, అందరూ నన్ను వెక్కిరించడం తప్ప నాతో ఎవరు మాట్లాడట్లేదు. నాకు ఎవరైనా చదవడం నేర్పిస్తే బాగుండనిపిస్తుంది, నా ఫ్రెండ్స్ దొరుకుతారని చూస్తూ. అరే హాఫ్ మైండ్ ఎక్కడేట్ చేస్తున్నావురా? అరే హాఫ్ మైండ్, 2 రోజుల్లో ఓపెన్ ఎగ్జామ్స్ కదా, ఎలా రాస్తావురా? పిచ్చోడ్రా, వీరి కవలు చూపిస్తారు. ఒకవేళ ఎవరైనా చూపించినా ఇది పిచ్చోడు అని తెలిసి చూపించడం మానేస్తారు. రే, మీరు చెప్పిందల్లా చేస్తూ ఓపెన్ ఎగ్జామ్లో చూపిస్తాం రా. నిజంగానా? అవునరా, నిజంగా చూపిస్తాం. రే పిచ్చోడా, ఈ బ్యాగులు తీసుకెళ్ళి మా ఇంటికి ఇచ్చే. మీరెక్కడికి వెళ్తారా? అదంతా నీకు అనవసరం. బ్యాగ్లో నోట్స్లు ఉన్నాయి, ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసి నోట్స్లన్నీ కంప్లీట్ చేసే. నువ్వు రాసేగలవు, మీ తమ్ముడి చేత రాయించు. తీసుకెళ్ళాలా? ఎగ్జామ్లో చూపించద్దా? మన చదివినమే పడ్డాయి కదరా. అరే సంతు, సంతు చూపెత్తనన్నారు, చూపెట్టలేదేరా? పిలిచినా పలికలేదురా. అప్పుడు నీతో పనులు ఉన్నాయి కాబట్టి చూపిస్తాను నాన్న, ఇప్పుడు పనులు లేక చూపించలేదు. ఇలా పిచ్చోళ్ళకి మోసం చేయడంలో భలే కిక్ ఉంటుందిరా.
పిచ్చోళ్ళకి మోసం చేయడంలో భలే కిక్ ఉంటుంది. పిచ్చోడ్రా, వీడికి ఎలా ఎక్కుతుంది. ఏ నీ చెప్పిందల్లా చేస్తూ ఓపెన్ ఎగ్జామ్లో చూపిస్తాం రా. హాఫ్ మైండ్ కూడా కింద వస్తాయి, 0 ఫెయిల్ అయిపోయి ఉంటాడు. ఎవడాడు? చాలాసేపటి నుంచి చూస్తున్నాను, ఎందుకు అలా దిగులుగా కూర్చున్నావు? నన్ను అందరూ పిచ్చోడు అంటున్నారు, నాతో ఎవరు మాట్లాడట్లేదు. మరి నీకు ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఎందుకు లేరు? నా బాధలని చెప్పుకోవడానికి ఒక డైరీ ఉంది. మరి మీ అమ్మా నాన్న? వారు నా చిన్నప్పుడే చనిపోయారు. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, ఆడే అన్ని చూసుకుంటాడు. చాలా కష్టాలు ఎదుర్కొంటున్నాడు. వీడిలాగే ఉండి ఎలాగైనా వీడికి సహాయం చేయాలి. థ్యాంక్స్. నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా? నిజంగానా? లేకపోతే నువ్వు మా ఫ్రెండ్స్లా మోసం చేస్తావా? లేదు, జీవితాంతం నీతో ఫ్రెండ్షిప్ చేస్తాను. నిజంగా మంచి వాళ్ళు ఉన్నాడు. ఫ్రెండ్స్, అవునట్టు మర్చిపోయా, నీ పేరేంటి? నా పేరు గణేష్. ఓహో, ఇప్పటి వరకు మన పేర్లు తెలుసుకోలేదు. మరి నా పేరు నరేష్. బాగుందా నా పేరు? నా పేరు బాగుందా? నా పేరు గణేష్. బాగుంది, నీలాగే బాగుంది నీ పేరు కూడా. ఏ కొంచెం పైకి ఎత్తరా. ఇదిగోరా. రే పిచ్చోడ్రా. పిచ్చోడేట్రా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. పిచ్చోడేట్రా పలకట్లేదు. రే పిచ్చోడా, రే. కొత్త ఫ్రెండ్ దొరికాడు రా, ఇక మీతో ఉండండి రా. ఏంటి మాట్లాడుతున్నాడు పిచ్చోడు? ఆడితే ఎవరు రబ్బా ఫ్రెండ్షిప్ చేస్తారు. పిచ్చోడు ఏదో పిచ్చి పిచ్చి వాగుతున్నాడు. అన్నీ రెడీ చేసావా? చేశాను. ఇదేనా నీ స్టడీ రూమ్? ఇదే నా స్టడీ రూమ్. ఇక్కడే చదువుకుంటావా? అచ్చే, ఇదేటలాగా? అది మడత పెట్టుకుని ఇది మడత పెట్టుకోవచ్చు కదా. ఇగో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇది. ఇది ఇక్కడ రాయాలి. హాయ్ రా. ఆడికి అలాగే అవ్వాలిరా బాబు. కాదు, ఎప్పుడు ఇంకెప్పుడు అలా వాళ్ళు ఫెయిల్ అవ్వాలి అని అనకు. వాళ్ళ పాప నలేపోతారులే. నువ్వు బాగా చదువుకొని పాస్ అయిపో చాలు, ఇంకేం వద్దు మనకి. ఇదే ట్రైలా పడిపోయావు.
ఏరా అలా ఉన్నావు? ఏం లేదురా, నా జీవితంలో ఎప్పుడూ ఇంత సంతోషంగా లేను. నువ్వు వచ్చిన తర్వాత ఇంత సంతోషంగా ఉన్నాను. ఇన్ని రోజులు నా బాధలన్నీ డైరీగా చెప్పుకున్నాను. బీచ్ దగ్గర కూర్చొని బాధపడి ఉన్నాను. నువ్వు వచ్చిన తర్వాతే బాధ లేకుండా సంతోషంగా ఉన్నాను. వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయాను. ఇప్పుడు అవన్నీ ఎందుకురా, పదరా వెళ్ళి ఆడుకోవచ్చు. ఈ డేట్ ఇంకా రాడు, ఎగ్జామ్ టైం అయిపోతుంది. చదివినవన్నీ గుర్తున్నాయి కదా, ఏవి మర్చిపోలే కదా, జస్ట్ పాస్ మార్క్తో పాస్ అవ్వ చాలు. ఓకే. బాయ్ రా. బాయ్ రా. అరే రిజల్ట్స్లో మాకన్నా ఎక్కువ మార్కులు ఎలా వచ్చారు అడిగి? వాడి ఫ్రెండ్ ఎవరో అడిగి చదివించాడట్రా. అరే ఆపమెంట్గా వెళ్ళిద్దే కదా. ఇదే. రే మీ అన్నీ ఏట్రా? మీ అన్నీకి కూడా కొత్త ఫ్రెండ్ ఉన్నాడంట. రాలేదు. పైన ఏమో మాటలు వినిపిస్తున్నాయిరా. అవునరా, వచ్చినట్లున్నాడ్రా, చూద్దాం. అసలు మా అన్నీకి ఎటువంటి ఫ్రెండు లేడు. మీకు తెలిసిందే కదా చిన్నప్పటి నుంచి తన మతిస్థిమితాల గురించి. ఇలా ఒంటరిగా ఉండడం వల్లే తనతో ఫ్రెండ్ ఉన్నాడని ఊహించుకుంటున్నాడు. తను ప్రతిసారి నాకు కొత్త ఫ్రెండ్ ఉన్నాడని చెప్తూనే ఉన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది తనకు ఫ్రెండ్ ఉన్నాడని ఊహించుకుంటున్నాడు. తనకు అమ్మ నాన్న కావాల్సినప్పుడు వారు లేరు. ఇంట్లో నేనున్నా నన్ను పట్టించుకునేవాడు కాదు. తనకి ఫ్రెండ్స్ కావాల్సిన సమయంలో మీరు తనతో ఫ్రెండ్షిప్ చేయలేదు. అంతటికీ కారణం మీరే. నా భ్రమలో చాలా సంతోషంగా ఉన్నాడని, తనకు నిజం తెలియకూడదని మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నించాను. తను చదవగలడు, కానీ మనం ఎవరూ గుర్తించలేదు. తనకు ఎవరైనా సాయం చేస్తారని చూశాడు, కానీ ఎవరూ తనతో స్నేహం చేయకపోయేసరికి తనకు ఫ్రెండ్ ఉన్నాడని ఊహించుకున్నాడు. ఇన్ని రోజులు ఆట పట్టించామనుకున్నాం కానీ ఆడికి ఈ స్థితికి తెస్తామని అనుకోలేదురా. జరిగింది ఏదో జరిగిపోయింది, జరగాల్సింది చూద్దాం. అవునరా, వాడిని ఇప్పుడు డిస్టర్బ్ చేయం, తర్వాత వచ్చి మాట్లాడుతాం. సరేరా వెళ్తాం. ఏంట్రా సౌండ్? ఇక నరేష్ రాడా? నాకు చదివించుకున్నాడికి కూడా రాడా? నరేష్ రాడా? నరేష్ లేకపోతే నాకు అందరూ ఏడిపిస్తారు. నరేష్ లేకపోతే నేనెందుకు? నాతో ఎవరూ స్నేహం చేయరు. నరేష్ జీవితాంతం ఫ్రెండ్షిప్ చేస్తున్నా అన్నాడు, మధ్యలోనే వెళ్ళిపోయాడు. నాకు ఎవ్వరూ చదివించరు, నాతో ఎవరు స్నేహం చేయరు, నాతో ఎవ్వరూ ఆడుకోరు. నరేష్ లేకపోతే నేనెందుకు? నేను చనిపోతా.
నీతో పనులు ఉన్నా కదా చూపిస్తాను. పనులు కూడా చూపించాలి. అన్య లేగన్య ఒక్కసారి లేగన్య అన్య ప్లీజ్ అన్య ఏటైంది అన్య చెప్పన్య అన్య లేగన్య అన్య అన్య ఒక్కసారి లేగన్య ప్లీజ్ అన్య అన్య లేగన్య రోజు లేదా ఆస్పత్రించమనుకున్నాను కానీ నీకు ఈ స్థితి కష్టం అనుకోలేదురా. ఇంకెప్పుడు పిచ్చోడు అంటారా లేగరా. ఆస్పత్రించమనుకున్నాను కానీ అంత మాత్రానికి ఎంత ఎలా చేస్తారా గణేష్, ప్లీజ్ రా. మానసికంగా లోపమున్న వ్యక్తులను మనం ప్రోత్సహించకపోయినా పర్వాలేదు, కానీ విమర్శించకూడదు. మనం వాళ్ళను ప్రోత్సహిస్తే వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. అదే వాళ్ళని విమర్శిస్తే బతుకు మీద ఆసిపోయి ప్రాణాలు కూడా తీసుకుంటారు. ఇక్కడ జరిగిన విషాదం మరెక్కడా జరగకూడదని మా ఈ చిరు ప్రయత్నం. ప్రేమతో మీ జితేంద్ర. ఇదిరా జరిగింది రే. చిన్నపిల్లల కథ చెప్పమంటాం, కథ పూర్తవకముందే పడుకుంటూ పోవడం. చి